50th హ్యాపీ బర్త్డే అనమాట. సో హ్యాపీ బర్త్డే అత్తమ్మా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సారా బ్లాగ్స్ 999. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈ బ్లాగ్ వచ్చేసి మా అత్తయ్య 50th బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. అండ్ మార్నింగ్ పండగ కూడా. సో ఎల్లమ్మ అది మట్పల్లి సైడ్ ఉంటుంది. సో అందుకే మేము మార్నింగ్ ఫుల్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. నేను, అత్తయ్య, మమ్మీ, సాయి, వేణు అండ్ లియో కూడా మాతో పాటు వచ్చేస్తున్నా అనమాట. సో వాడిని కవర్ చేస్తున్నా. సో అది ఫుల్ బ్లాగ్. సో చూసేయండి. అండ్ ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ మార్నింగ్. సో మేము వితౌట్ బాత్స్ ఎటు వెళ్తున్నాం? ఎటు వెళ్తున్నాం? మెట్పల్లి వెళ్తున్నాం. సో ఎందుకంటే ఇవాళ మా అత్తయ్య 50th హ్యాపీ బర్త్డే అనమాట. సో హ్యాపీ బర్త్డే అత్తమ్మా. హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ అండ్ హ్యాపీనెస్, ఫుల్ జాయ్ఫుల్గా ఎంజాయ్ చేయండి వాళ్ళ డే. అండ్ ఇంకా మార్నింగ్ ఎల్లుల్లమ్మ పండుగ అనమాట. సో అది అయ్యాక నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి. సో ఇలా మేము కలిసి ఫస్ట్ టైం మా అత్తయ్య బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. మా మామగారు, నేను, మా ఆయన అండ్ మా మరిది వేణు, తెలుసు కదా మీ అందరికీ. సో మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. అంటే మా అత్తయ్య ఇన్వాల్వ్మెంట్ లేక ఉంది, కొంచెమే ఉంది ఈసారి. సో ఎలా అవుతుందో ఏంటి, మేమే ఇన్వైట్ చేసామన్నమాట మా ఫ్యామిలీస్ అందరినీ, వాళ్ళ ఫ్రెండ్స్ని సర్ప్రైజ్గా. సో చూద్దాం ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారో అంతా. సో డెకరేషన్ అదంతా అరౌండ్ 5కి అట్లా స్టార్ట్ అవుతుంది. నేను అప్పుడు అది చూపిస్తాను. అదంతా చేసేది మేమే. సో ఎలా చేస్తాం, ఏంటి, ఎలా అవ్వబోతుంది, హౌ షీ విల్ ఫీల్ అండ్ షుడ్ బి అ మెమరబుల్, అంతే. ఎలా అనేది ఏం లేదు. హ్యాపీ ఉన్నారు, తన హ్యాపీనెస్ కోసం ఇదంతా. సో అలా ప్లాన్ చేసామన్నమాట. సో చూద్దాం. అండ్ మీరు కూడా మా అత్తయ్యని విష్ చేయండి. సో ఇంకా అన్నీ ర్యాండమ్గా తీస్తాను అనమాట. సో ఎంతవరకు వ్లాగ్ వస్తుంది, ఎంత తీయగలుగుతా అనేది నాకు ఐడియా లేదు. అక్కడక్కడ బిట్స్ అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నా. మేమే కదా చూసుకునేది. సో నాకైతే పాసిబుల్ కాదు వ్లాగ్ తీయడం. సో అదనమాట. సో ఆల్రెడీ అత్తయ్య వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. మేము ఇప్పుడు వెళ్తున్నాం. మమ్మీ, అత్తయ్య, వేణు ఒక కార్లో వెళ్ళారనమాట. అండ్ పిన్ని వాళ్ళు ఇంకో కార్లో వస్తారు. మేము ఇంట్లో వెళ్తున్నాం. ఫైనలీ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ మెట్పల్లి. అండ్ చూద్దాం మా వాళ్ళు ఎంతమందిని చూస్తారో ఈసారి. ఫ్యామిలీ చాలా పెద్దగా రాబోతుంది. సో దట్స్ ఇట్, ఇది వ్లాగ్ అనమాట. సో మీరు కూడా మా అత్తయ్య బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసామనేది చూసేయండి. సో వచ్చి ఫ్రెష్ అయ్యామన్నమాట. సో హాయ్ చెప్పు. హాయ్ తప్ప ఏం చెప్పాడు. సో గైస్ చూసారు కదా, ఫస్ట్ రాగానే ఫ్రెష్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ బాత్ చేసాం. సో సండే కాబట్టి ఇంత ప్రశాంతంగా కామ్గా ఉందంట. అదే ట్యూస్డే అయితే ఫుల్ రష్ అండ్ హెవీ ఉంటుంది. సో సమ్మర్ కాబట్టి చాలా భయపడ్డాం అనమాట ఎలా ఉంటుందా అని. సో పర్లేదు, చాలా బాగానే ఉంది, కూల్గా అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడ మమ్మీ ఇంకా అత్తయ్య కలిసి ఫస్ట్ అయితే బోనం ప్రిపేర్ చేస్తారు. సో దాని తర్వాత అమ్మవారికి ఇంకా అట్టి చేపలు అవన్నీ వాటితో బోనం వేస్తామన్నమాట. సో అదంతా మేకింగ్లో అవుతుంది. అండ్ ఇక్కడ దాని తర్వాత మేక జడ్తి ఇవ్వడం అదంతా నెక్స్ట్ ప్రాసెస్. సో ఇంకా స్టవ్ ఇంకా రాలేదనమాట. సో దానికోసం టైం పడుతుందని ఇంకా అన్ని కట్ చేస్తున్నాం. సో ఆ లోపు ఇంకా నేను రెడీ అయిపోయామన్నమాట. సో అందరం స్నానం చేసి వచ్చి సో ఇక్కడ మేమంతా జస్ట్ అలా కూర్చున్నాం. బ్లాగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం.
ఏమైంది ఉక్కబోస్తుంది. ఏమైందంటే నాకు అర్థం కాదు. వెనకాల వేయండు. అక్కడ మెంగల్ ఇంకోసారి కుక్కర్ దగ్గరకు వస్తా శాంతి బేబీ శాంతి అవ్వ పళ్ళు తీసింది చేతి పడ్డా అంటే నాదే పర్లేదు. అండ్ అలా కొంచెంసేపు లేవుతో టైం పాస్ చేశాక ఇంకా సమ్మర్స్ కదా మ్యాంగోస్ లేకుంటే ఎలా అని చెప్పి సో ఇంకా మ్యాంగోస్ కట్ చేస్తే మంచిగా తినుకుంటూ కూర్చున్నాం అనమాట. సో ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఫుల్ ఆకలైంది. సో ఇంకా మ్యాంగోస్ అన్ని తినేసాము. అండ్ ఇక్కడ ఫుడ్ లైక్ బోనం వాటికి వస్తే సో పర్వన్నం అయితే అయిపోయింది. సో దాని తర్వాత ఇలా అట్టి చేపలు రెడీ అవుతుందన్నమాట. సో మీలో ఎంతమందికి అట్టి చేపలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. సో నాకైతే లైక్ ఇలా స్పెషల్ అకేషన్స్ అప్పుడే నాకు ఇష్టం అనమాట. సో నేను అది కంపల్సరీ టేస్ట్ చేస్తాను. అండ్ ఇంక దాని తర్వాత సో ఇంక నెక్స్ట్ అయితే ఇంక అన్నీ అయిపోయాయి కాబట్టి సో ఇంక అమ్మవారి దగ్గరికి వెళ్దామని చెప్పి సో రెడీ అయిపోయామన్నమాట. సో అండ్ ఇక్కడ ఇంకొంచెం ఏదో కుకింగ్ ఉంటే అది కూడా చేసేస్తున్నారు మా వాళ్ళు. సో, ఇంక అమ్మవారికి బోనం అవన్నీ తీసేసుకొని, సో, పోయాల్సిన ఒడిబియ్యం అంతా ఇంక అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తున్నామనమాట. సో, చూస్తున్నారు కదా! సో, ఇక్కడే అమ్మవారి చెట్టు దగ్గరే ఉంటుంది. సో, ఈ అమ్మవారిని ఎల్లుల్లి ఎల్లమ్మ అండ్ రేణుక ఎల్లమ్మ అని కూడా అంటారనమాట. సో, ఫస్ట్ ఇంక అత్తయ్య ఇక్కడొచ్చి బోనం పెడుతుందనమాట. సో, అలా ఫస్ట్ పసుపుతో కింద వాటరేసి ముగ్గేస్తారు. సో, దాని తర్వాత మనం తీసుకొచ్చిన బోనాన్ని అక్కడ అమ్మవారికి అన్నట్టు సమర్పించాలి. అండ్ ఇక్కడ ఇంక అమ్మవారికి ఆ రోజైతే అమ్మవారికి మంచిగా చీర కట్టించామనమాట. సో, చీర కట్టి సో, అత్తయ్య వెండి కళ్ళు తీసుకొచ్చిందనమాట. బొట్టు, బంగారు బొట్టు అండ్ వెండి కళ్ళు. సో, ఇంగ అత్తయ్య అయితే అమ్మవారికి మొక్కుకున్నట్టుగా అన్నీ ఇంగ ఒడిబియ్యం, చీర, వెండి కళ్ళు, బంగారు బొట్టు అవన్నీ పెట్టేసిందనమాట. సో, దాని తర్వాత ఇక్కడ మేకకి పూజ కట్టేసిందనమాట. సో, దీనికి కళ్ళు, వాటర్ అన్నీ పోస్తారు. సో, దాని తర్వాత ఇంగ మేక లైక్ మన కోరిక నెరవేరిందని ఇంగ మనం మంచిగా లైక్ మొక్కుకుంటే సో, దాని తర్వాత అది జడతీస్తుందనమాట. సో, జడతివ్వగానే ఇంగ అమ్మవారికి బలివ్వడమే. అండ్ సో,
సో గైస్ ఫైనల్లీ ఇంగా అమ్మవారి పూజ అయితే అయిపోయింది. అండ్ ఇంక దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అత్తయ్య బర్త్‌డే అనమాట. సో అదెలా అవుతుందో చూడాలి. అండ్ ఇంగ ఇక్కడొచ్చేసి మనము అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని కొంచెమైనా తినాలనమాట. అందుకే బాబాయ్ పిన్నికి మరీ తినిపిస్తున్నాడు. అండ్ ఇక్కడ మానవిక అయితే పరవన్నం తింటుంది. సో పాపం అస్సలు తినట్లేదు. ఫాదర్ స్ట్రగుల్స్ అనుకోవాలి. బట్ కొంచెం అలా లియోని చూస్తూ తినిపించాడనమాట. సో గైస్ ఫైనల్లీ ఫంక్షన్ హాల్‌కి వచ్చేసాం. మొహాలు వాడిపోయాయి. సో చూడాలి హాఫ్ పార్ట్ పండగది అయిపోయింది. అండ్ ఇంకో హాఫ్ పార్ట్ కర్రీ కుకింగ్ అవ్వాలి. సో తర్వాత కుకింగ్ అయినాక ఈ అత్తమ్మ కోసం 2-3 అవర్స్ రెస్ట్ ఇచ్చి ఇక రెడీ చేయాలి అనుకుంటున్నాం. సో చూద్దాం. సో ఇదే ఫంక్షన్ హాల్ అనమాట. లోపల సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో కుకింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడైతే ఆంటీ వాళ్ళు వచ్చేసారు. వీళ్ళైతే మేము నిజామాబాద్ నుండి తీసుకొచ్చాము. అండ్ ఇంకా ఇక్కడ డెకరేషన్ పార్ట్ అనమాట. సో ఈ సెటప్ అంతా మేము ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసామన్నమాట. సో ఒక థీమ్ లా అనుకొని ఆర్డర్ చేసాం. ఇంకా అత్తయ్యకి శారీ కూడా అదే కలర్ లో తీసుకున్నాం. సో ఫస్ట్ మేమే ప్లాన్ డెకోర్ చేద్దాం అనుకున్నాం. బట్ డీజే వాళ్ళని అడిగితే వాళ్ళు చేస్తామన్నారు. సో వాళ్ళే చేశారనమాట. సో లైక్ అవుట్పుట్ అయితే చాలా నీట్ గా వచ్చిందనమాట. సో అది నేను లాస్ట్ లో చూపిస్తాను. అండ్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మేమైతే ఇక్కడ చేస్తుంది మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై. మటన్ బిర్యానీకి లైక్ పాయా సూప్ లాగా గ్రేవీ లాగా అనమాట. అండ్ చికెన్ ఫ్రై, దాని తర్వాత వెజ్ వాళ్ళకి పన్నీర్ బిర్యానీ అండ్ గ్రేవీ. సో ఈ వెరైటీస్ అనమాట మేము చేస్తుంది. సో అసలు ఎలా వద్దా ఏంటా అని ఫుల్ టెన్షన్ ఉంది. బట్ టైం అవుతుందని చెప్పి ఇంకా ఆంటీ వాళ్ళకి ఫాస్ట్ అని చేయమంటున్నాం. సో ఆల్మోస్ట్ బిర్యానీ అయితే అయిపోయినట్టుంది. సో చికెన్ ఫ్రై కూడా. సో ఇంకా ఆ లోపు అయితే నేను లైక్ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. సో ఇక్కడ సాయి బాబా వాళ్ళు అయితే ఉన్నారు కుకింగ్ దగ్గర. సో ఇంకా ఎండ ఫుల్ అని చెప్పి ఇంకా మా వాళ్ళు ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకున్నాం. మా అత్తయ్య అయితే ఎంత పడుకోమన్నా పడుకోలేదు, అది తెలిసిందే. సో ఎండకి మొహాలు అయితే ఫుల్ టైర్డ్ ఫేసెస్. నా కళ్ళు చూడండి ఎలా ఉన్నానో చూడండి. సో మంచిగా 1 అవర్ పవర్ నాప్ వేసేసుకొని లేచామన్నమాట. సో మా వాళ్ళందరూ రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అరౌండ్ 6 అలా అవుతుంది. సో మేమైతే వచ్చింది ఇది నానమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. సో అత్తయ్య వాళ్ళ మమ్మీ వాళ్ళది. సో అక్కడైతే రెడీ అవుతున్నారు అందరూ. సో ఇక్కడ నుండి ఒక 10 మినిట్స్ అలా డిస్టెన్స్ ఉంటుంది. సో ఫంక్షన్ ఎలా అవుతుంది ఏంటి అనేది ఒక టెన్షన్ ఉందన్నమాట. సో ఫస్ట్ టైం కదా, లైక్ మేము పిలుస్తుంటే ఎంతమంది వస్తారు అనేది. సో కుకింగ్ అవన్నీ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడైతే అత్తయ్యని రెడీ చేద్దామని ఇంకా సో అందరు ఫ్రెష్ అవుతున్నారు. సో ఫస్ట్ నేనైతే ఎక్కువ మేకప్ వేయలేదు. జస్ట్ అలా మాయిశ్చరైజర్ పెట్టి జస్ట్ ఇలా స్విస్ బ్యూటీ ఫౌండేషన్ వేసాను అనమాట. సో లైట్ గానే, అత్తయ్య ఎక్కువ వేసుకోరు. బట్ నేను ఈసారి ఏం కాదు బర్త్డే కదా అని వేసాను అనమాట. సో జస్ట్ అలా ఫౌండేషన్ వేసి కాంపాక్ట్ అండ్ లైట్గా లిప్ బామ్, ఒక లైట్ లిప్స్టిక్ షేడ్ పెట్టామన్నమాట. ఎక్కువ ఏం వేయలేదు. సో అత్తయ్య అప్పటికి లైట్ అంటూనే ఉన్నారు. జస్ట్ నేను కూడా నార్మల్గా డాబ్ చేసేసుకున్నా. సో ఇంకా అత్తయ్య ఎలా రెడీ అవుతారు అనేది చూసేయండి. అండ్ కమింగ్ టు అత్తయ్య శారీ అనమాట. సో ఫస్ట్ అయితే పాపం అత్తయ్య వేరే శారీ అనుకున్నారు. బట్ అది మా డెకార్‌కి సెట్ అవ్వదని చెప్పి వేరే శారీ కొనిపించామన్నమాట మళ్ళీ. సో ఇది వచ్చేసి లైట్ పర్పుల్ షేడ్‌లో విత్ షైన్ అండ్ ఇక్కడ కట్ వర్క్ లేస్ అనమాట. సో దీనికి వైన్ కలర్ బ్లౌజ్. నాకు కాంబినేషన్ చాలా బాగా సెట్ అనిపించింది. సో అలా అత్తయ్యకి తీసామన్నమాట. సో ఏమైందో ఆ రోజు అయితే ఫంక్షన్ వాళ్ళందరికీ లైక్ అందరం ట్యూనింగ్ అయ్యనమాట. మ్యాక్స్ బాటిల్ గ్రీన్ వేసుకున్నారు అందరూ. సో ఇంకా ఫైనలీ మా అత్తయ్య లుక్ అనమాట. సో ఇలా రెడీ అయ్యారు మా వాళ్ళు. అండ్ ఇంకా మా అత్తయ్య కూడా ఆల్మోస్ట్ ఇలా మా అక్క లైక్ చాలా మంది ఇంకొక ఆంటీ వాళ్ళందరూ ఇట్లా ట్విన్నింగ్ అయిపోయామన్నమాట తెలియకుండానే. సో ఇంకా పిన్ని వాళ్ళందరూ రెడీ అయిపోయి ఉన్నాం రెడీ వెళ్దామని. సో ఇది మా అత్తయ్య ఫైనల్ లుక్ అనమాట. సో ఇలా మంచిగా రెడీ చేసాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంక అదే కొంచెం లేట్‌గా తీసుకొచ్చామనమాట ఫంక్షన్ హాల్‌కి. సో నేను ఎళ్ళేసరికి ఆల్మోస్ట్ మా రిలేటివ్స్ అందరూ వచ్చారు. సో ఎవ్రీవన్ థాంక్ యూ సో మచ్. లైక్ మేము అంటే పిల్లలు పిలవడం అనేది లేకుండా చాలామంది వచ్చారు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రాని వాళ్ళు కొందరు మిస్ అయ్యారనమాట. సో వాళ్ళందరూ ఈ వ్లాగ్ చూసేయండి. సో వచ్చిన వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగా జరిగింది బర్త్‌డే అయితే. సో అవన్నీ ఈ వ్లాగ్‌లో చూసేయొచ్చు మీరు. సో
వచ్చింది అనమాట. సో ఆయన ఇక్కడ అందరినీ లైక్ రిసీవ్ చేసేసుకున్నాము. సో ఇక్కడ లైక్ మీకు ఇప్పుడు బర్త్డే డెకో చూపిస్తా అన్నాను కదా! సో ఇది ఫైనల్ లుక్. అసలు చాలా చాలా క్యూట్ అండ్ చాలా బాగుంది. సో మాకెందుకో 50 అక్కడ లైక్ అత్తయ్య కేక్ కటింగ్ అప్పుడు కనిపియదని చెప్పి మాకు డౌట్ వచ్చి ఇలా కేక్ టేబుల్‌కి కట్టామనమాట. నేను, పిన్ని, ఇంకా సాయి వచ్చి కలిసి అలా ఒక చిన్న చేంజ్ చేశాము. అండ్ ఇక్కడ కమింగ్ టు గెస్ట్స్ అనమాట. సో వాళ్ళైతే ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. అండ్ మెయిన్‌లీ అత్తయ్య ఫ్రెండ్స్ అనమాట. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అండ్ కాలనీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంది వచ్చారు. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో హ్యాపీ. అండ్ ఇక్కడ లైక్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అన్నాను కదా! సో బాల శిశు అంటే లైక్ చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా లైక్ నేను ఒక కాల్‌తోనే వచ్చారనమాట. నాకది చాలా బా నచ్చింది. సో లాస్ట్‌కి బాబాయ్ వాళ్ళు ఇంక అందరూ ఫుడ్ తీసుకొచ్చి పెట్టేస్తున్నారనమాట. సో ఫైనల్లీ వచ్చిన వాళ్ళందరిని అయితే రిసీవ్ చేసుకున్నాం. అండ్ బర్త్‌డే అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగా అండ్ ఎవ్రీవన్ చాలా మంది ఎంజాయ్ చేశారనమాట. ఫుల్ డాన్సులు గూడా. సో మా అత్తయ్యకి ఎలా అనిపించిందో తెలీదు గానీ, మా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అండ్ చాలా బా జరిగింది. సో అందరూ లైక్ ఫుడ్ అవన్నీ గూడా చాలా బాగున్నాయని చెప్పారు. సో ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ అండ్ ధూమ్ ధామ్ డాన్స్‌లని నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్ ఫర్ థాట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.